బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్ల కంటే ఇది బాగా హైలైట్ అయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్దీప్ మరి హౌస్లో పోరాడినటువంటి తీరు అద్భుతమనే చెప్పాలి. హౌస్లో వీళ్ళంతా 2 గ్రూపులుగా విడిపోయి ఆడారు. చివరికి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. సామాన్యుడు రైతు బిడ్డ అనే సెంటిమెంట్తో బాగా వర్కౌట్ అయిపోయింది. మరి అయితే అదేవిధంగా శివాజీ అతనికి సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఎలాంటి సమస్యలు ఇరుక్కున్నారో తెలిసిందే. బిగ్ బాస్ అనంతరం పల్లవి ప్రశాంత్ నిర్వహించిన ర్యాలీ కారణంగా అల్లర్లు జరిగాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైపోయింది. పోలీసులు వివరిస్తున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ తన అభిమానులతో ర్యాలీ కొనసాగించారు. ఫలితంగా అల్లర్లు మరింత ఎక్కువై విధ్వంసానికి కారణంగా మారిపోయింది. ఇక ఆ తర్వాత పోలీసులు పల్లవి ప్రశాంత్కి అతని సోదరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. తర్వాత పల్లవి ప్రశాంత్ బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ కేసులో కోర్టు కీలక ఆదేశాలు ఇస్తూ అతనికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. బెయిల్ కండిషన్ ప్రకారం పల్లవి ప్రశాంత్ ప్రతి నెల జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరై సైన్ చేయాలి. కానీ తాజాగా కోర్టు పల్లవి ప్రశాంత్కి రిలీఫ్ ఇచ్చింది. ఇక పల్లవి ప్రశాంత్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పింది. కోర్టు విధించిన 2 నెలల గడువు పూర్తి కావడంతో ప్రశాంత్ తరపు న్యాయవాదులు రిలాక్సేషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పల్లవి ప్రశాంత్కి ఊరటనిచ్చింది. కోర్టు తీర్పుతో పల్లవి ప్రశాంత్లో ఫుల్ జోష్ వచ్చేసింది. ఈ సంతోషాన్ని పల్లవి ప్రశాంత్ సీఎం రేవంత్ రెడ్డి స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి పొలిటికల్ సాంగ్తో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రేవంత్ రెడ్డితో పాటు కోర్టు ఇచ్చిన తీర్పుని వివరిస్తుంది. న్యాయవాదుల కామెంట్స్ కూడా జత చేశారు. ఈ పోస్ట్ని ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందంటూ పల్లవి ప్రశాంత్ పవర్ఫుల్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. మొత్తానికి పల్లవి ప్రశాంత్కి మరి వెళ్ళి సైన్ చేయాల్సినటువంటి ఒక దుస్థితి నుంచి బయటపడ్డాడనమాట.